ఈ బాల్కనీని నేను ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాను అనేది ఈ వ్లాగ్ లో నేను చూపించబోతున్నాను. ఈ వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ ఎంటీగా ఉంది కదా, సో దీన్ని ఏమైనా డిజైన్ చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవీనాథ్ అల్టిమేట్ ఛానల్. సో ఈ రోజు ఏంటంటే ఈ బాల్కనీని నేను ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాను అనేది ఈ వ్లాగ్ లో నేను చూపించబోతున్నాను. అన్నిటికంటే ముందు ఆర్గనైజింగ్ కి క్లీనింగ్ ఇంపార్టెంట్, అందుకే నేను ఇంకా రెడీ కూడా అవ్వలేదు. ఫస్ట్ క్లీనింగ్ చేసేద్దామని. ఈజీ క్లీనింగ్ ఉండాలి, మనకి కూడా ఈజీగా ఉండాలని చెప్పేసి ఇదిగోండి నేను అగారో ప్రోడక్ట్స్ వాడుతున్నాను కదా. అగారోలో ఇట్లాంటివి ఈజీగా క్లీనింగ్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే నాకు దొరికింది అగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అన్నమాట. ఇది వాటర్ స్ప్రే అండ్ మాపింగ్ రెండు చేస్తుంది. ఎలా ఉందో చూద్దాం. ఏదైనా కొత్త ప్రోడక్ట్ రాగానే సీల్ ఓపెన్ చేస్తే కిక్కే వేరు. ఇది 150 RPM బాటమ్ ప్యాడ్ స్పీడ్ తో వస్తుంది. 175 ml వాటర్ ట్యాంక్ ఉంటుంది, స్విరల్ హ్యాండిల్ ఉంటుంది, అడ్జస్టబుల్ ఎక్స్టెన్షన్ ట్యూబ్ ఉంటుంది, ఫ్రంట్ LED లైట్ ఉంటుంది, లైట్ వెయిట్ అండ్ పోర్టబుల్. ఇది 1 year వారంటీతో వస్తుంది అండ్ ఇది అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్ మీద ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి దీని మెయిన్ పార్ట్స్ అన్నమాట. దాంట్లో ఇదిగోండి, ఇది దాని మెయిన్ బాడీ అండ్ ఇవి వచ్చేసి మాప్స్. యాక్చువల్లీ ఇవి 2 ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. దీన్ని పెట్టడము తీయడం చాలా ఈజీ అన్నమాట. ఇది 175 ml వాటర్ ట్యాంక్ తో వస్తుంది. ఇదిగోండి, ఇది 175 ml వాటర్ ట్యాంక్. ఇదిగోండి, వాటర్ ని ఇక్కడే నింపుకోవాలి. దీన్ని ఓపెన్ చేసి ఇలా మెజరింగ్ కప్ ఏదైతే ఉందో దీంట్లో వాటర్ పోసుకొని ఇందులో డైరెక్ట్ గా వాటర్ నింపేసుకొని అండ్ దీన్ని క్లోజ్ చేసేసుకోవడమే. ఇది వాటర్ స్ప్రేతో పాటు వస్తుంది కాబట్టి వాటర్ పోయడానికి ఇలా మెజరింగ్ కప్ కూడా ఇచ్చారు అండ్ చార్జ్ పెట్టడానికి అడాప్టర్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి హ్యాండిల్ అన్నమాట, హ్యాండిల్ చేసుకోవడానికి. ఫస్ట్ దీన్ని ఫిక్స్ చేయాలి. ఇది హ్యాండిల్ ని అసెంబుల్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ప్లగ్ ఇచ్చారు. ఇది మంచి రొటేటబుల్ ఉంది. దీనికి ఏంటంటే మనం ఈ హ్యాండిల్ ని అసెంబుల్ చేసుకోవాలి. దీని ఎక్స్టెన్షన్ రాడ్ ఉందన్నమాట. దీని హైట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇది ఎక్స్టెన్షన్ రాడ్. మనకి హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది అనమాట. ఎంత కావాలంటే అంత హైట్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ దీనిలో పుష్ చేస్తే చాలు. అండ్ ఇదిగోండి, ఫస్ట్ టైం ఈ బటన్ ని మనం ఇందులోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో దీనికి ఇలా ప్లగ్ ఇచ్చారు అండ్ ఎక్స్టెన్షన్ రాడ్ కి కూడా ప్లగ్ ఇచ్చారు. దీన్ని మనం దీనికి కనెక్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ లెట్స్ కనెక్ట్. అండ్ ఇక్కడ 2 బటన్స్ ఇచ్చారు కదండి. ఇది వాటర్ స్ప్రే బటన్ అండ్ ఇదేమో పవర్ బటన్. ఇదిగోండి, ఆన్ చేస్తున్నా. వావ్, బాగుంది కదా స్పిన్నర్. అండ్ ఇక్కడ ఉంది చూడసారా LED లైట్స్. దీని వల్ల ఏంటంటే మనకి ఏ కార్నర్ లో ఉన్నా సరే అక్కడ ఈ లైట్స్ ఉండడం వల్ల మంచిగా విజిబుల్ గా ఉంటుంది. అండ్ ఈ కింది ఉంది కదండి, ఇది వాటర్ స్ప్రే అన్నమాట. ఇందులో నుంచి వాటర్ స్ప్రే అవుతాయి. ఇది మనకి 180 degrees స్విరల్ తో వస్తుంది అనమాట. ఇలా మనం రైట్ లెఫ్ట్ ఫ్లెక్సిబుల్ గా ఏంటంటే అటు రొటేట్ అవుతుంది కాబట్టి మనకి ఏంటంటే ఇది బెడ్ కింద, సోఫా కింద ఏ మూలలైనా సరే నీట్ గా వెళ్ళి క్లీన్ చేస్తుంది అనమాట. ఇదిగోండి, ఇలా వర్టికల్ పొజిషన్ లో ఇలా మనం ముందు కంటే ఇది లాక్ కూడా అయిపోతుంది, ఇంకా అటు ఇటు కూడా కదలదు. అండ్ ఇక్కడ ఉంది చూడండి ఈ లైట్, ఇది పవర్ ఇండికేటర్. ఇదిగోండి, ఇటు సైడ్ ఇది ఉంది కదా, దీంట్లో ఇలా ఫిట్ చేసుకొని మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. 4 hours ఛార్జింగ్ చేస్తే మనకి 50 minutes వర్క్ చేస్తుంది. ఇలా యూస్ చేస్తున్నప్పుడు ఒక 3 to 4 times ఇలా వాటర్ స్ప్రే చేసామనుకోండి, సో అక్కడ ఉన్న ఆ మాప్స్ కూడా వెట్ అయిపోతాయి, ఇంకా క్లీన్ అయిపోతుంది. ఇది మనం బాగా నీట్ గా ఊడ్చుకున్న తర్వాత తుడవడానికి ఈ మాప్ ని మనం యూజ్ చేస్తే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఎట్లాంటి ఫ్లోర్స్ పైన కూడా దీన్ని వాడచ్చు.
లైక్ నేను బాల్కనీకి వాడుతున్నా, ఇక్కడైతే ఎక్కువ డస్ట్ ఉంటుంది. టెర్రస్ పైన కూడా మనం మంచి టైల్స్ వేసుకుంటాం, ఎక్కువ ఉంటుంది, వుడ్ ఉంటుంది, హోమ్ థియేటర్స్ ఉంటాయి, అలా అన్నిటికీ వాడచ్చు. అండ్ ఎటువంటి కార్నర్స్ కైనా వాడచ్చు అనమాట, ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూడండి ఇలాంటి కార్నర్స్ ఎలా వాడుతున్నాను. ఈ స్పిన్ మాప్ అనేది ఇలా రౌండ్ గా తిరగడం వల్ల లోపల ఉన్న డస్ట్ అంతా కూడా ఇది నీట్ గా క్లీన్ చేసేస్తుంది అనమాట. ఇదిగోండి ఇలాంటి మనం ఫుడ్ పార్టికల్స్ అలా ఏమైనా పడేసినా కూడా దాన్ని కూడా ఈజీగా మాప్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇలా వాటర్ స్ప్రే చేస్తున్నా అండ్ నీట్గా ఇలా మీకు సోఫా కిందికి, టీవీ కిందికి, బెడ్ కిందికి, దేని కిందికి కావాలన్నా ఇలా నీట్ గా మాప్ చేసుకోవచ్చు. అండ్ దీని వల్ల ఇంకో ప్రయోజనం ఏంటంటే మనం ఎక్కువ వంగాల్సిన పని లేదు. నాలాంటి బద్దకిస్తులకైతే ఇది పర్ఫెక్ట్. యాక్చువల్లీ చాలా మందికి నడుము ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలా వంగి తుడవలేరు కదండి. సో స్ట్రైట్ గా కూడా ఇలా హ్యాపీగా మనం మాప్ చేసుకోవచ్చు. చూసారండి డస్ట్ అంతా దీనికే పట్టుంది. అండ్ దీన్ని క్లీనింగ్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ మధ్యలో అయినా ఇలా ఓపెన్ చేసేసుకొని దీన్ని నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు. మీరు ఏదైనా డిటర్జెంట్ వాడి చేతితో కానీ మెషిన్ లో కానీ దేనితోనైనా క్లీన్ చేసేసుకోవచ్చు. క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా డ్రై అయిపోయిన తర్వాత జస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి జస్ట్ ఇలా అటాచ్ చేసుకోవడమే. యూజ్ అయిన తర్వాత మీరు ఈ వాటర్ ట్యాంక్ లో వాటర్ ఉండిపోతే దీన్ని క్లీన్ తీసేయాల్సిన అవసరం లేదు, అలాగే ఉంచి నెక్స్ట్ టైం కూడా వాడుకోవచ్చు. అండ్ దీని క్లీనింగ్ కూడా ఈజీ, ఏం లేదు, జస్ట్ ఇలా క్లాత్ తీసుకొని ఇలా నీట్ గా వెట్ క్లాత్ కానీ డ్రై క్లాత్ కానీ తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకొని మళ్ళీ లోపల సర్దేసుకోవడమే. చూసారు కదండి ఎంత ఈజీగా ఉంది. అగారో రీజెన్సీ ఎలక్ట్రిక్ స్పిన్ మాపర్ తో క్లీనింగ్ హ్యాపీగా శ్రమ లేకుండా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నేను దీని లింక్ ని అమెజాన్ లో కొన్నాను. నేనైతే దీని లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఫాస్ట్ గా క్లీనింగ్ చేసేసి చాలా పెద్ద పని ఉంది ఇవాళ. మొక్కలు తేవాలి, ఈ బాల్కనీ అండ్ మా అమ్మ బాల్కనీ రెండు కూడా మేకవర్ చేద్దాం అనుకుంటాను. అవన్నీ మీకు చూపించాలి. ఓ మై గాడ్, లెట్స్ మీట్. పెద్ద ఆకులయా? ఇండోర్ పెట్టుకోవచ్చు అంట, అవుట్డోర్ పెట్టుకోవచ్చు అంట. ఓకే, ఇది ఏదో చెప్పాడు, వాస్తు కూడా మంచిది. ఇది పెట్టుకుందామా అది పెట్టుకుందామా? నీకు ఏది నచ్చితే అది తీసుకో. నాకు రెండు నచ్చలేదు, రెండు కావాలి. ఎంత ఇస్తారు ఫైనల్ రేట్ చెప్పండి. ఫైనల్ రేట్ అండి ఎంత, రెండు మొక్క పెట్టుకెళ్ళి రాలేమనుకుని అదే రేట్ చెప్పాను. ఓకే, మొత్తానికి మా బాల్కనీకి ఈ మొక్కల్ని సెట్ చేసామండి. బేరమాడి 1500కి విత్ కుండి అండ్ మొక్క కలిపి. అంటే దీనివల్ల ఉపయోగం ఏం లేదు, బట్ వాస్తుకి మంచిదంట. ఇది అవుట్డోర్ ఇండోర్ రెండు పెరుగుతుందట ఇది, అందుకే ఇది తీసుకుంటున్నాము. మా మమ్మీ ఇప్పుడు ఆయుర్వేద మొక్కల సెలెక్షన్ లో ఉందన్నమాట. అండ్ నేనైతే పూల మొక్కలు తీసుకుందాం, కొంచెం బాల్కనీలో బాగుంటాయని చెప్పాను. సో ఇవన్నీ కూడా కొంచెం నీట్ గా ఉన్నాయి పూల మొక్కలు. ఇదేంటి మమ్మీ ఇది? దవనం అంటే స్మెల్ వస్తుంది మంచిగా, దేవుడికి మాల వేస్తారు, మనం కూడా పూలలో కలిపి కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవా? ఓకే ఓకే సరే అండి, ఇవి ఒక రెండు తీసుకోండి. అండ్ నాకు బాగా నచ్చినాయి, నేను తీసుకుందాం అనుకునే కూడా నేను చూపిస్తానండి. ఇదిగోండి ఎంత క్యూట్ గా ఉంది, మంచి ఎల్లో కలర్, రెడ్ కలర్. యాక్చువల్లీ ఒక ముళ్ళు కూడా ఉండాలంట ఇంట్లో దిష్టి తాకకుండా. ఇదిగోండి మంచి రోజ్. నేనైతే ఇవి తీసుకుందాం అనుకుంటున్నా, మంచి స్నేక్. ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి, చిన్న 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 మొక్కలు. సో ఇదొకటి, ఆ ఎల్లోది ఒకటి, ఒక 4-5 తీసుకుంటాను ఇంట్లో నుంచి. ఫ్లవర్ ఒకటి, క్యూట్ ఫ్లవర్. ఓ నైస్, ఆహా ఇప్పుడు ఎంత క్యూట్ గా ఉందో. ఎల్లో బాగుంది.
సో గైస్ మేము ఇప్పుడే కొన్న మొక్కలు, ఆల్రెడీ మా ఇంట్లో ఉన్న పాత మొక్కలు, అసలు ఏం మొక్కలు కొన్నాము, ఎందుకు ఇది కొన్నాము, ఎలా డిజైన్ చేస్తున్నాను అనేది చూపిస్తాను. ఇది మా అమ్మ బాల్కనీ అనమాట. ఇది ఇలా వి షేప్ బాల్కనీ. ఈ కార్నర్ మాత్రం నేను స్టోరేజ్ పెట్టేశాను. సో ఇక్కడంతా ఈ స్ట్రైట్ అంతా కూడా మంచి నీట్ గా చూస్తే ప్లెజెంట్ గా ఉండేటట్టు మా మమ్మీ కోసం డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దాంట్లోనే ప్లాంటర్స్ పెట్టడానికి అసలు ట్రయల్ చేద్దామని తీసుకున్నాను అనమాట. ఇవి ఎలా ఉంటాయో బాగుంటాయి అనేది. ప్లాంటర్స్ పెట్టుకునే స్టాండ్స్ ఇవి. ఇది ఒక 3 స్టాండ్స్ వచ్చినట్టున్నాయి 640 రూపీస్కి మీషోలో. ఓకే, డన్. ఇదిగోండి, బాగున్నాయి కదా క్యూట్ గా. సో దీంట్లో పెట్టుకుందాం. ఈ ఎల్ షేప్ లో భలే సరిపోయండి అన్ని కరెక్ట్ గా. చలో లెట్స్ కీప్ ద ప్లాంట్స్. ఇది ఒక స్టూల్ ఉంది చూసారా, ఈ స్టూల్ ఎప్పటిదో అనమాట. ఇక్కడ వుడ్ వర్క్ చేస్తున్నప్పుడు తెప్పించాము. అయితే ఇదంతా చూడండి ఎంత డస్ట్ అయిపోయిందో, గలీజ్ అయిపోయింది. ఇది కూడా షేప్ అవుట్ అయిపోయింది. సో నాకు ఇదంతా వైటే కాబట్టి వైట్ కి మ్యాచ్ అవ్వడానికి కొంచెం ఈజీగా నేను చేసుకునేలాగా ఉండాలనేసి ఇలా స్ప్రే కొన్నాను అంతా. స్ప్రే చేసి చూద్దాం. ఫైనల్లీ ఒక కోటింగ్ అయిపోయింది. ఇదిగోండి కొంచెం తెల్లగా అయినట్టు అనిపించింది నాకు. మన పెయింట్ లాగానే దీనికి కూడా 2 కోటింగ్ అవసరం అని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకో కోటింగ్ కూడా అయిపోయాక ఇంకో నీట్ గా సర్దేసి నేను కూడా స్నానం చేసి మీకు ఫుల్ 2 బాల్కనీస్ చూపిస్తా. ఫైనల్లీ నా అందమైన బాల్కనీకి మిమ్మల్ని చూపిద్దాం అనుకునే ముందు ఇదిగోండి ఈ వాల్ ఏదైతే ఉందో, ఈ వాల్ ఎంటీగా ఉంది కదా, ఈ బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్. ఇది యాక్చువల్లీ చెక్క అండ్ ఇది వాల్. సో దీన్ని ఏమైనా డిజైన్ చేద్దాం, ఇది ఒక్కటే ప్లెయిన్ గా ఉంది మా బాల్కనీలో అనుకున్నాను. అందుకే నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. అవి ఈ రోజు ఇక్కడ డెకరేట్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఏంటా ఇది అంటారా? చెప్తా. ఐ విల్ షో. బాగానే ఉంది కదా. ఓకే, దెన్ ఫస్ట్ దీన్ని పెడదాం ఇక్కడ. అండ్ ఇలా పెట్టడానికి నేను హుక్స్ తీసుకున్నాను అనమాట. సో మనం గోడలకి డ్రిల్లింగ్ చేసే పని లేకుండా వీటితోనే పేస్ట్ చేస్తే అయిపోద్ది. ఓకే, అండ్ ఇట్ ఇస్ ఇలా ఓపెన్ చేసి అతికించడమే. అతికించి దీన్ని హుక్ లో పెట్టేద్దాం. వావ్, సెట్. దీంట్లో ఏం ఫిల్ చేస్తానో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి కూడా తీసుకున్నాను అనమాట. సో దీస్ ఆర్ వెరీ క్యూట్. ఐ వాంట్ టు కీప్ లైక్ దిస్. సో ఒకటి పైకి ఒకటి కిందికి అనమాట. ఓకే, సో దీన్ని కూడా హుక్స్ ప్లేస్ చేయాలి కదా ఇప్పుడు. And these are cute things I will place here. Okay, ఇది సెట్. అండ్ ఇటు సైడ్ వాల్ కూడా సింపుల్ అండ్ క్యూట్ హ్యాంగింగ్స్ తీసుకున్నాను నేను. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు వీటిని ఫిల్ చేద్దాము. చిన్న క్యూట్ మొక్కలు తీసుకున్నాను అనమాట నేను పెట్టుకోవడానికి దీని మీద. అండ్ ఇప్పుడు దీంట్లో, అండ్ ఇప్పటి వరకు మా ఫిష్ పాండ్ లో ఉండింది, దీనికోసం తీసుకొచ్చాను కాబట్టి దీంట్లో పెట్టేస్తున్నా. నైస్. వావ్, అండ్ దిస్ ఇస్ మై ఫైటర్ క్వీన్. బాగుంది కదా అండి మా ఫైటర్ క్వీన్. సో దిస్ ఇస్ కంప్లీట్ మేక్ ఓవర్. అండ్ ఇప్పుడు దీంట్లో నేను క్యాండిల్స్ అయిపోతున్నాను. ఐల్ గెట్ ద క్యాండిల్స్. సో
హియర్ ఈస్ ద క్యూట్ మేక్ ఓవర్ అండి. నా ఈ 2 walls ఇలా క్యూట్ గా నీట్ గా నేను డిజైన్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఏ వీడియోస్ చేసినా వెనకాల మా క్యూటీస్ ఉంటారనమాట. నేను డిజైన్ చేసుకుంది. ఇవన్నీ కూడా నేను మీషో అమెజాన్ నుంచే తీసుకున్నాను. ఈవెన్ ఇది కూడా మీషో అమెజాన్ అలాంటి వాటి నుంచే తీసుకున్నాను. వెరీ అఫోర్డబుల్, అన్ని కూడా బిలో 500-600 అందులోనే వచ్చేసాయి. నాకు ఈ టోటల్ మేక్ ఓవర్ కి అరౌండ్ 1500 లోపే అయిపోయింది. అండ్ క్యూట్నెస్ కూడా ఇచ్చింది అనమాట. చూసేయండి. అండ్ ఇప్పుడు నా కంప్లీట్ బాల్కనీ మేక్ ఓవర్ ని మీకు చూపిస్తాను. కంప్లీట్ గా రెడీ అయిపోయింది. ముందుగా నా సెంటర్ టేబుల్ అన్నమాట. ఇది తమిళ మీడియా నుంచి పంపించారు నాకు. క్యూట్ గా ఉంది కదా. సో వాళ్ళ మెమరీ నాకు ఎప్పుడు ఉండాలని, 1 year క్రాస్ అయింది అంటే వాళ్ళ సపోర్ట్ కదా, మీ సపోర్ట్ కూడా, కాబట్టి వాళ్ళ గుర్తుగా పెట్టుకున్నాను. మీ గుర్తుగా ఎప్పుడు నా ఛానల్ చూసినప్పుడల్లా మీ వ్యూస్, మీ కమెంట్స్ అల్లా నాకు హ్యాపీనెస్ ఇస్తాయి అనమాట. అండ్ ఈ క్యూట్ టేబుల్ ని నేను ఇలా టిష్యూ పేపర్ బాక్స్, ఇలా ఒక లైవ్ ప్లాంట్ అన్నమాట, ఆర్టిఫిషియల్ ప్లాంట్ కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి, అండ్ విత్ క్యూట్ క్యాండిల్ ఈ సెంటర్ టేబుల్ ని ఇలా నేను డిజైన్ చేసుకున్నాను. బాగుందా? అండ్ ఇటు సైడ్ కి వస్తే నేను ఇందాక కొన్న మొక్క ఏదైతే ఉందో ఆ పెద్ద మొక్క ఇక్కడ పెట్టాను అనమాట, కింద స్టాండ్ తో సహా. ఈ కార్నర్ ప్లేస్ కి, ఈ కార్నర్ అండ్ అటు సైడ్ కూడా ఉంది కార్నర్, చూపిస్తాను. ఈ కార్నర్స్ కోసం ఈ పెద్ద లైవ్ ప్లాంట్స్ తీసుకున్నాను. ఇది ఆక్సిజన్ సప్లయింగ్ ప్లాంట్ అండ్ ఇంటికి పాజిటివ్ వాస్తు పెంచే ప్లాంట్ అని చెప్పి నాకు ఇచ్చాడు. నిజమో కాదో తెలీదు, బట్ ఆ వైబ్స్ నచ్చాయి, అందుకే తీసుకున్నాను అనమాట. అండ్ ఈ గోడ మీరు ఆల్రెడీ ఇప్పుడే నా మేక్ ఓవర్ చూసారు, విత్ మై క్యూట్ క్వీన్, ఫైటర్ క్వీన్ అండ్ క్యాండిల్స్. అండ్ ఈ గోడను కూడా చూసారు. అండ్ ఇక్కడ వచ్చేసి నా రిమోట్ ఫ్యాన్. యాక్చువల్లీ మీరు పైన చూస్తే చిన్న క్యూటీ ఫ్యాన్ అండ్ ఫాల్ సీలింగ్ కూడా మొత్తం వుడెన్ ఫాల్ సీలింగ్ చేపించాను నేను. అండ్ బట్ మాకు బద్ధకాలు కదా, కూర్చుంటే లేవలేము, అందుకే కూర్చున్నప్పుడు ఆపరేట్ చేసుకోవడానికని నేను ఇలా రిమోట్ ఫ్యాన్ ని తీసుకున్నాను. ఆ రిమోట్ అక్కడిక్కడ పడేయకుండా జస్ట్ రిమోట్ స్టాండ్ అక్కడ పెట్టించాను అనమాట. అండ్ హియర్ ఒక 2 చైర్స్ వేసాను నేను. ఆపోజిట్ కూడా ఇంకొక 2 చైర్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఏంటంటే కేన్ చైర్స్, కుషన్స్ తో సహా. ఇవి అరౌండ్ 4 చైర్స్ అండ్ సెంటర్ టేబుల్ కలిపి నాకు 25,000 నేను పడింది. ఇక్కడ టోలీ చౌకి గచ్చిబౌలి మెయిన్ రోడ్ లో రైట్ సైడ్ లో రోడ్ మీదే ఒక షాప్ ఉంది, ఆ షాప్ లో అమ్ముతారు, అక్కడే తీసుకున్నాను. మా పాతింటి కూడా అక్కడే తీసుకున్నాను నేను. అండ్ మెయిన్ ఈ బాల్కనీకి మొత్తం నేను మస్కిటో మెష్ పెట్టించా, ఇదిగోండి ఇది. అండ్ ఇటు సైడ్ సేమ్, అటు సైడ్ కూడా 2 కలిపి నీట్ గా క్లోజ్ చేసేసుకోవచ్చు. క్లోజ్ చేసి చూపిస్తా. ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి దోమల బాధ ఉండదు అండ్ బాల్కనీ టైం ని కూడా నీట్ గా ఎంజాయ్ చేయొచ్చు. అలా కార్నర్స్ దగ్గర నుంచి ఇలా ఫుల్ మొత్తం క్లోజ్ చేయించాను అనమాట. ఒకసారి చూసేసుకోండి. అలా అదొక పార్టీషన్, అదొక పార్టీషన్, ఈ పెద్దదొక పార్టీషన్ అండ్ అదొక పార్టీషన్. ఈ మొత్తం మస్కిటో మెష్ కి అరౌండ్ ఓన్లీ బాల్కనీకి 30,000 దాకా అవుతుంది మనం చేయించుకోవాలి అనుకుంటే. దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అని అంటే మనకి డస్ట్ పట్టదు, ఎందుకంటే 50% ఆఫ్ ద డస్ట్ బయట నుంచి వచ్చేది ఇది ఆక్యుపై చేస్తుంది. దీన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే పిజన్స్ లాంటివి రావు అండ్ మస్కిటోస్ ప్రాబ్లం ఉండదు, దోమలు కుట్టి రోగాలు తెచ్చుకునే ప్రాబ్లం ఉండదు. అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే దీన్ని వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి మనం మాప్ తోని, అదొక పెద్ద పని. అండ్ కింద వీటిని కూడా క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ విండ్ వచ్చింది అనుకోండి, ఒక సునామీ విండ్ లాగా, తుఫాన్ విండ్ లాగా, అప్పుడు దీన్ని ఓపెన్ చేసే ఉంచాలి. క్లోజ్ చేస్తే ఇది విరిగిపోతుంది, ఓన్లీ నెట్ కాబట్టి. ఉన్న దాంట్లో నేను ఇంకా ప్రీమియం వేయించుకున్నాను. వీళ్ళ దగ్గర 5 years వారంటీ కూడా ఉంది, బట్ చూడాలి ఎలా వర్క్ చేస్తుందో. సో ప్రస్తుతానికి మీ అందరికి మా ఓపెన్ బాల్కనీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది మా బాల్కనీ వ్యూ అన్నమాట. సో కంప్లీట్ గా ఈ అల్కాపురి యోగా సర్కిల్ అంటారు. అండ్ కిందంతా కూడా మా క్లబ్ హౌస్, పిల్లలు ఆడుకునేది అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. చూడండి మా పిల్లల క్లబ్ హౌస్ అదంతా. అది మెయిన్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ లో. అండ్ ఇదంతా మా స్టేజ్, ఆడుకునేది, కార్యక్రమాలు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అంతా వాకింగ్ ఏరియా. సో అన్ని కూడా వ్యూ మాకు క్లియర్ గా ఉంటుంది. ఈ వ్యూ ఎప్పటికీ పోదు, ఇక్కడ ఇంకేమి హైట్స్ రావు కాబట్టి ఇది మాకు నచ్చింది హౌస్, కార్నర్ ఫ్లాట్ కాబట్టి. అండ్ నాకు ఈ బాల్కనీలో చాలా ఇష్టమైనది చూపిస్తాను. ఆ కార్నర్ కి ఎలా అయితే మొక్క పెట్టాను, ఈ కార్నర్ కూడా సేమ్ మొక్క ఇలాగే పెట్టాను అనమాట. అండ్ కింద ఇలా సోఫాస్ వేసేసాను. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్, ఇదేంటంటే మా బాల్కనీలో నేను ఒక వాల్ అందంగా ఉండాలి, ఇంకొక వాల్ యూస్ఫుల్ గా ఉండాలి అనుకున్నాను. సో ఈ వాల్ ని మేము మా బార్ రూమ్ చేసుకున్నాం అనమాట. అంటే బార్ సెటప్ చిన్నగా, సో దట్
మా ఎవరైనా పార్టీస్ వచ్చినా ఎవరైనా సరే బాల్కనీలో కూర్చోడానికి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి అలా బాల్కనీలో కూర్చొని నైస్ ఎంజాయ్ చేయడానికి ఒక పార్టీ మూడ్. తాగేది అవన్నీ తక్కువే అనుకోండి మా ఆయన కానీ మేము కానీ, బట్ అట్లీస్ట్ ఆ ఫన్ ఎంజాయ్మెంట్ ఎవరైనా వచ్చినప్పుడు లోపల చిన్నిళ్ళు కాబట్టి లోపల అంత స్పేషియస్ గా లేదు ఎంజాయ్ చేయలేం కాబట్టి బయట ఎంజాయ్ చేయడానికి అనమాట. రండి డీటెయిల్ గా చూపిస్తా. దిస్ ఇస్ మై ఫేవరెట్ స్పాట్. అది జస్ట్ హుక్కా, బట్ ఇది ఒరిజినల్ గా పనిచేసే కాదు. మీషోలో 450కి వస్తే పనిచేస్తేమో అని తీసుకున్నాను, పడే బుద్ధి కాక జస్ట్ అలా షోపీస్ లాగా పెట్టుకున్నాను. ఇది నా ఫేస్బుక్, నా ఇన్స్టాగ్రామ్, నా యూట్యూబ్, ఈ మూడిటి వల్లే నా నా ఐడెంటిటీ కాబట్టి ఈ మూడిటిని ఇలా పెట్టుకున్నాను. ఇది క్రేజీ బ్రోస్ మా పిల్లల ఛానల్, ఇది నవీన నా ఛానల్. ఇలా ఎల్ఈడి లైట్స్ మొత్తం ఇక్కడ అరేంజ్ చేయించుకున్నాను. కింద వచ్చేసి మా ఒరిజినల్ హుక్కా అనమాట. ఇది కూడా కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి టేస్ట్ చూడడానికి వాడాము, ఆ తర్వాత ఇంతవరకు వాడలేదు. అండ్ ఇది చార్మినార్ బాటిల్, ఇదేదో క్యూట్ గా ఉంది కదా బాటిల్ అని చెప్పేసి బాటిల్స్ తీసుకున్నాను నేను డిజైనర్ గా పెట్టుకోవడానికి, అలాగే డిజైన్ గా పెట్టుకోవడానికి కూడా ఇలాంటి మంచి మంచి బాటిల్స్ ని కలెక్ట్ చేసుకుంటాను. ఇది కొబ్బరి బోండంతో బాటిల్ తయారు చేశారు, క్యూట్ గా ఉంది కదా. ఇది నేను గోవాలో తీసుకున్నాను అనమాట నా బార్ రూమ్ కోసం. ఇది తీసుకొని కూడా 1.5 సంవత్సరం అయింది, ఇంకా అది పాడవలేదు చూడండి. ఇవన్నీ కూడా బాటిల్స్ పెట్టుకునే సెటప్స్, కాకపోతే ఇందులో ఫుల్ బాటిల్స్ లేవు, ఖాళీ బాటిల్స్ ఉన్నాయి. ఈ బొక్కలు ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి నేను దీనిలో ఖాళీ బాటిల్స్ పెట్టా. బట్ ఐ డోంట్ ప్రిఫర్ దిస్, ఎందుకంటే ఇది చాలా డస్ట్ టేకింగ్. మీరు ఎవరైనా కొత్త ఇల్లులో ప్లాన్ చేయాలనుకుంటే ఈ బొక్కల్ని మాత్రం ప్లాన్ చేయకండి. అండ్ కింద వచ్చేసి మా ఐస్ బాక్స్, మళ్ళీ ఇది మెజరింగ్, అండ్ ఇది మిక్సర్, ఇది ఓపెనర్, ఇది విస్కర్, ఇట్లాంటివన్నీ స్పూన్స్, కావాల్సిన స్పూన్స్, ఇలాంటివన్నీ నా ఇంటీరియర్ కి మ్యాచింగ్ ఉండాలని చెప్పి నేను హోమ్ సెంటర్ లో ఇలా బ్రాస్ లో తీసుకున్నాను అనమాట. ఇది అరౌండ్ నాకు 3000 ఏమో పడింది. అండ్ దాని కిందకు వచ్చేసరికి ఈ కింద షెల్ఫ్ లో అంతా స్టోరేజ్ అనమాట. మేము ఇక్కడ తినడానికి ప్లేట్స్ కానివ్వండి, ఇది గోవా బాటిల్, ఇది ఇంకా ఉంది దీంట్లో మందు, బట్ బాటిల్ క్యూట్ గా ఉందని చెప్పేసి దాచి పెట్టాను. ఇవి హుక్కాకి సంబంధించినవి, ఇందులో ఏం లేదు అందుకే పెట్టాను. ఇది మా లెగ్ మసాజర్ అనమాట. ఎప్పుడైనా చక్కగా లెగ్ మసాజ్ చేసుకోవాలనుకుంటే బాల్కనీ కూల్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మంచి ప్రకృతిని, ఆక్సిజన్ ని ఆస్వాదిస్తూ ఒక 20 మినిట్స్ మసాజ్ చేసుకుంటాం. నైట్ మాకు ఇదే అనమాట డిన్నర్ రొటీన్. అందరం నైట్ లోనే గ్యాదర్ అవుతాం కాబట్టి ఫ్యామిలీ అంతా ఇక్కడ కూర్చొని మంచి లెగ్ మసాజ్ చేసుకుంటూ ప్రకృతిని, ఆక్సిజన్ ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యామిలీ డిన్నర్ టైం ఇక్కడ ఎంజాయ్ చేస్తాము. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, మై ఫేవరెట్ పార్ట్. ఇది నేను సపరేట్ గా మళ్ళీ డిజైన్ చేపించి ఇక్కడ అతికిచ్చాను. కింద వీల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈ గోడకి పెట్టద్దని చెప్పారనమాట అతికించి, కాబట్టి వీల్స్ పెట్టారనమాట రొటేటబుల్ గా. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. ఎస్, ఇది ఒక గ్లాస్ షెల్ఫ్, కొంచెం హ్యాండిల్ విత్ కేర్ అనమాట. దిస్ ఈస్ ద ఎంటైర్ ప్రాపర్టీ. ముందు దీని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటి అంటే ఇదిగోండి, ఇలా కావాలంటే తీసేయచ్చు. లోపల ఇలా మ్యాగ్నెట్ ఉంటుంది దీనికి, ఈ మ్యాగ్నెట్ తో దీన్ని ఇలా అతికిచ్చేయచ్చు. ఇది సెన్సార్ అనమాట. డోర్ ఓపెన్ చేస్తే సెన్సార్ ఆపరేట్ అయ్యి లైట్ ఆన్ అవుతుంది, డోర్ క్లోజ్ చేస్తే దాని అంతలో అదే ఆఫ్ అయిపోతుంది. ఇది ఎక్కడంటే అక్కడ మనం క్యారీ చేయొచ్చు. ఇది అమెజాన్ లో తీసుకున్నాను నేను అరౌండ్ 500-600 లోపే, బట్ నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. నా ఇంట్లో కొన్ని ప్లేసెస్ లో ఇదే నేను వాడుతున్నాను. అప్పుడప్పుడు ఛార్జింగ్ చేసుకోవాలి, అది ఒకటే కష్టం. అండ్ ఇవన్నీ కూడా మా పెట్ బాటిల్స్ ఫ్యామిలీ. సో వెనకాల ఒక 3 steps లో, పైన ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఈ 3 steps లో కూడా నేను తీసుకున్నాను. ఇవన్నీ గోవాకి వెళ్ళినప్పుడు నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఎన్నిసార్లు గోవాకి వెళ్తే, నా ఫ్రెండ్స్ ఎన్నిసార్లు వెళ్తే అందరినీ పెట్ బాటిల్స్ అయితే తెమ్మనేదాన్ని. సో ఇలా అన్ని రకాలు కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. కింద ఇవన్నీ కూడా కాక్టైల్ గ్లాసెస్, వైన్ గ్లాసెస్. సో ఈ డిజైన్ నాకు బాగా నచ్చి హోమ్ సెంటర్ లో తీసుకున్నాను అనమాట. అండ్ ఇది కూడా నాకు క్యూట్ గా అనిపించాయి, చిన్నగా క్యూట్ గా. సో ఇవి కూడా హోమ్ సెంటర్ లోనే తీసుకున్నా. ఈ కిందికి వచ్చేస్తే ఇది నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేశా అండి. ఇది ఏంటి అంటే ఓల్డ్ మాంక్ బాటిల్ ఉంటుంది కదా, సో ఇలాంటి బాటిల్, ఇలా కొంచెం పెద్ద సైజ్ బాటిల్ ని కట్ చేసి ఇలా క్రియేటివ్ గా డిజైన్ చేసి అమ్ముతున్నారు. నాకు ఇవిడ క్రియేటివిటీ బాగా నచ్చి ఇవి నేను ఆర్డర్ చేసుకున్నా. అండ్ ఇటు వచ్చేసి నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు షార్ట్స్ గ్లాసెస్ అనమాట. ఒకటి సిల్వర్, ఒకటి గోల్డ్ లో తీసుకున్నా. ఆ వెనకాలన్నీ కూడా షార్ట్స్ కి సంబంధించినవి, టక్కిలాకి సంబంధించినవి గ్లాసెస్. అండ్ ఈ కింద వచ్చేసి ఇవి నేను అమెజాన్ లో తీసుకున్నాను విస్కీ గ్లాసెస్. ఇవన్నీ కూడా విస్కీ గ్లాసెస్, ఈ టైప్ 1. ఇవేమో జస్ట్ ఇలా పెడితే ఇట్లా రౌండ్ తిరుగుతూ ఉంటది కానీ కింద పడదు అనమాట. బ్యాలెన్సింగ్, డాన్సింగ్ గ్లాసెస్ అంటారు. అండ్ ఇది నా ఫేవరెట్, ఎందుకు అంటే దీని లోపల సింహం ఉంది. ఇది నేను మా ఆయనకి గిఫ్ట్ ఇచ్చాను అనమాట. దీంట్లో మనం
మందు ఏమైనా వేస్తే ఆ సింహం అనేది మనకి బాగా క్లియర్ గా కనిపిస్తుంది, అందుకే తీసుకున్నా. ఇలాంటిది ఇంకోటి కూడా తీసుకున్నాను, అది పగలగొట్టేశారు. అండ్ ఇవి కూడా విస్కీ గ్లాసెస్, ఇవి కూడా అంతే అనమాట, లోపల సింహం ఉంటుంది, విస్కీ వేస్తే సింహం క్లియర్ గా కనిపిస్తుంది, అలా ఎల్లో కలర్ డ్రింక్ ఏది వేసినా కూడా. అండ్ ఇవన్నీ కూడా కొన్ని స్పేర్ బై గ్లాసెస్, ఎక్స్ట్రా ఎవరైనా గెస్ట్లు వస్తారు అనుకుంటే. ఇవి నా పిల్లలకి జ్యూస్ గ్లాసెస్, హాట్ వాటర్ కావడానికి హాట్ వాటర్, ఏమైనా స్నాక్స్ వేసుకోవడానికి గ్లాస్ బౌల్స్. సో దీనికి సంబంధించిన ప్రాపర్టీ అంతా నేను ఇక్కడే పెట్టుకున్నాను అనమాట. కింద కూడా మొత్తం వుడ్ వేయించాము మేము, లుక్ నీట్ గా రావాలని చెప్పేసి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై బాల్కనీ మేక్ ఓవర్. ఒకసారి కంప్లీట్ గా ఫుల్ లుక్ చూసేయండి. అండ్ దిస్ ఇస్ మై అమ్మాస్ బాల్కనీ, కంప్లీట్ గా రెడీ చేసేసాము. ఇది మా మమ్మీ నీట్ గా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి అనమాట. ఇలా కాళ్ళు పెట్టుకోవడానికి ఇది ఓపెన్ అవుద్ది, బట్ ఇన్ కేస్ ఇంకా రిలాక్సేషన్ కావాలంటే ఇంకా కాళ్ళు పెట్టుకోవడానికి, ఆర్ అక్కడ స్టూల్ కావాలంటే స్టూల్ కూర్చోడానికి కూడా ఇలా కొంచెం ట్రెడిషనల్ ఎస్థెటిక్ స్టూల్. అండ్ ఇక్కడ అన్ని కూడా మా అమ్మకి సంబంధించిన మొక్కలు పెట్టించాము మేము. ఆహా, ఇలా బాల్కనీలో కూర్చొని ఇలా వెదర్ని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. మా మమ్మీ మార్నింగ్ టైం అనమాట ఇక్కడ కూర్చొని హ్యాపీగా సిప్ ఆఫ్ కాఫీ తాగడానికి. తనకి ఇలా మొక్కలు అంటే ఇష్టం కాబట్టి తనకి నచ్చిన మొక్కలన్నీ. అండ్ ఇదిగోండి ఇక్కడ తులసి అమ్మవారు ఉన్నారు. అండ్ ఇక్కడ ఉసిరి చెట్టు. ఇక్కడ మా మమ్మీ గోధుమ గడ్డి పెంచుతుంది అనమాట. సో దీంట్లో గోధుమలు వేసి పెరగగానే అవి కట్ చేసి మాకు జ్యూస్ తాగడానికి ఇస్తుంది. ఇది వచ్చేసి ఆయుర్వేదం మందు అంట, ఏదో అదేంటో నాకు తెలీదు, మా మమ్మీకి తెలుసు దీని గురించి డీటెయిల్స్. అండ్ ఇది మీకు తెలుసు మనీ ప్లాంట్, ఇది తెలుసు అలోవెరా చెట్టు. ఇది సమ్ ఆయుర్వేదానికి సంబంధించింది. ఇది ఒక ఆకు తింటే డయాబెటీస్ తగ్గుతుందంట, అంటే జీరోలోకి వచ్చేస్తుందంట, అందుకే తీసుకుంది. ఇది కూడా అలాంటి సంబంధించిన మొక్కలు, ఇవన్నీ కూడా ఆయుర్వేదం మొక్కలు. ఒక్కొక్క డిజీజ్ ని క్యూర్ చేసేది, యాసిడిటీ అది ఇది అవన్నీ కూడా. అండ్ ఇవి నేను క్యూట్ గా పాటరీస్ అన్ని కొంచెం కళాత్మకంగా తీసుకున్నాను అనమాట, ఈ పాటరీ పేజ్ ని ఎంకరేజ్ చేయడానికి. బట్ వీళ్ళ క్రియేటివిటీ చూడండి ఎంత బాగుందో, నాకు బాగా నచ్చింది వీళ్ళ క్రియేటివిటీ, అందుకే ఈ మొక్కల్ని తీసుకున్నాను నేను. ఎందుకంటే వీళ్ళ ఎంత క్యూట్ గా ఉన్నారు. అండ్ ఇవి వచ్చేసి అది దేవుడికి పెట్టే ఆకులంట. సో ఇవి రెండు కొంచెం పెద్దగా అయితే నీట్ గా చూద్దామని. అండ్ ఇదంతా కూడా కొంచెం ఎల్ షేప్ బాల్కనీ అనమాట. సో మా బాల్కనీ అటు ఉంది చూడండి, ఇది మా అమ్మ బాల్కనీ, అక్కడిక్కడ హాయ్ చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ తనకు కూడా ఇలా ఎల్ షేప్ బాల్కనీలో మంచి వ్యూ వచ్చింది. నేనేం చేశానంటే ఇలా ఇన్విజిబుల్ గ్రిల్ పెట్టించా మా మమ్మీ బాల్కనీకి అండ్ నా కిడ్స్ బాల్కనీకి కూడా. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, మేము ఇలా అందమైన మొక్కలు పెడతామా, పెట్టేయడానికి పిజన్స్ వచ్చేసి ఈ మొక్కలంతా కొలాప్స్ చేసేసి గోధుమ గడ్డి అవన్నీ తినేసేసి అన్ని చెల్లా చెదురు చేసేసి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అలా వద్దు, కొంచెం నీట్ గా ఉండాలి అని అనుకున్నాము, పిజన్స్ రాకుండా ఉంటుంది. అండ్ పొరపాటున నా పిల్లలు ఇక్కడికి వచ్చి కింద వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడి ఇలా స్లిప్ అయి దూకే అవకాశం లేకుండా ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అందుకే నేను ఇన్విజిబుల్ గ్రిల్ పెట్టించా, లుక్ కూడా పోకుండా ఉంటుందని. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై అమ్మాస్ చిన్న బాల్కనీ. ఇందులో కొన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పెడదాం అనుకుంటున్నాము, బట్ దాన్ని ఎలా డిసైడ్ చేయాలి అని ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకేమైనా ఐడియాస్ ఉంటే నాకు షేర్ చేయండి. వెజిటేబుల్స్ ని ఇంట్లో పెంచుకునే కొన్ని క్యూట్ వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటాయేమో. హోప్ యూ లైక్డ్ ఇట్. అదనమాట నా బాల్కనీ అండ్ మా అమ్మ బాల్కనీ మేక్ ఓవర్. సో దీంతో నా హౌస్ సిరీస్ అంతా కూడా ఫుల్ కంప్లీట్ అయిపోయింది. నా ఫుల్ హోమ్ టూర్ మిగతా అన్ని సిరీస్ల కింద డిస్క్రిప్షన్లోనే మీరు హ్యాపీగా చూడొచ్చు. అండ్ ఇప్పటి నుంచి మా పెళ్లి వ్లాగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అనుకోండి. ఇంకా మెయిన్ ఫంక్షన్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి, అవి కూడా అలాగే చూడండి. బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.